టు ఆర్ఎన్టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫకీర్పేట దారి మార్గంకు భూమి పూజ చేసిన నంగా పద్మచారెడ్డి. వినాయక విగ్రహ మండపదారులు రిజిస్టర్ చేసుకోవాలన్న సిఐ. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కృష్ణార్జునులు. పాకాల ఆర్టీసీ బస్టాండులో నూతన బస్సు సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే. క్రీడా వ్యవస్థను నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వమన్న మండిపల్లి. జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రిలో గిరి ప్రదక్షిణ. వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే. రైతుల రుణమాఫీ చూసి ప్రతిపక్షాలు ఓర్వడం లేదన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి. జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి ఫకీర్పేట రహదారి కోసం భూమి పూజ నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంకారిపల్లి పంచాయతీ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డు మార్గం నుండి ఫకీర్పేట పోవు దారి మార్గంకు భూమి పూజ చేసి పనులను పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, మండల నాయకులు టీజే ప్రవీణ్, నాగరాజు నాయుడు, పాల్గొన్న కుమార్ తదితరులు కలిసి ప్రారంభించారు. దారి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, స్థానిక మండల నాయకులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఉమాపతి నాయుడు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ తలార్పల్లి గ్రామస్తులు గత 20 సంవత్సరాల నుంచి దారి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టిన దాంట్లో భాగంగా మన నాని అన్న సహకారంతో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ పక్కన ఉన్న రోడ్ నుంచి నేరుగా ఫకీర్పేట తలార్పల్లిని కలిపే రోడ్ని నేరుగా ఊళ్ళోకి తీసుకెళ్ళడం జరిగింది. దానికోసం ఈరోజు స్థానిక నాయకులందరూ కలిసి గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేయడం జరిగింది. దీనికోసం నాన్నకు ప్రతి ఒక్కరూ ఇరంగారిపల్లి పంచాయతీ తరఫున అలాగే పాకాల మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత 50 ఏళ్ళుగా మాకు రైలు రోడ్డు కదా తావులేదు. ఇంత ముందు కూడా మీటర్ గేజ్ ఉన్నప్పుడు రోడ్డు దాటి ఆ పక్క పోతా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు బ్రాడ్ చేసినాక వాళ్ళ పక్కన సైడ్లో కొద్దిగా దావతలినప్పుడు ఇప్పుడు డబుల్ రోడ్డు పడతా ఉన్నారంట. ఆ రూట్ కూడా మోయేస్తూ ఉన్నారు. అందువల్ల మనం నాన్న దగ్గర ఒక అప్లికేషన్ పెట్టి నాన్నతో మాట్లాడినాము. నాన్న ఈ పక్క కాలేజ్ పక్క నుంచి ఈ పక్క కావాలన్నా ఏదైనా మొన్న మాట్లాడినాము. అన్న అప్పటికప్పుడే శాంక్షన్ చేసినారు. లోకల్ నాయకులు అందరూ కలుసుకొని అందరితో మాట్లాడి అందరి తరఫున మాకు ఈ రోడ్ వేపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ నాన్నకు మన లోకల్ అందరూ లీడర్కు రుణపడి ఉంటాము. ఫకీర్పేటకి పోయి ఎన్నేళ్ళుగా ఈ దావులు లేకుండా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు బ్రిడ్జ్ కూడా పడుతుంది కదా, పడితే ఆ రోడ్డు కూడా మూసిపోతుంది. లేదు, అందరూ సహకారంతో ఈ రోడ్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా నీళ్ళు లేకుండా ఉండింది. 3 బోర్లు రెడీ చేసినాము. పాత బోర్లు ఉన్నాయి, అవి సరిగా రెడీ లేకుండా ఉన్నాయి. ఈసారి మొత్తం 3 బోర్లు రెడీ చేసినాము. దేవుడి దేవాల నీళ్లు కూడా బాగా వస్తూ ఉంటాయి. పోళ్ళు లేకుండా ఉన్నాయి ఊరి వీధిలో. అదే అన్నకు చెప్తున్నాము. అన్నకు ప్రమాణ స్వీకారం మన చంద్రబాబు అన్న ప్రమాణ స్వీకారం తీసిన 13 రోజులకే మాకు ఫోన్లు వచ్చేసి లోకల్ లీడర్ అంతా సహకారంతో ఫోన్లు లాగి నీళ్ళు కూడా వేస్తున్నాము. స్టేషన్లో పాకాల సిఐకే మధ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గణేష్ మండపాల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో పాకాల సిఐకే మధ్య ఆచారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ మధ్య ఆచారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయుటకు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకువచ్చిందన్నారు. వినాయక విగ్రహ మండపం ఏర్పాటు కోసం 7995095800 నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని సందేశం పంపిస్తే నిరభ్యంతర పత్రం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్కు వస్తుందని తెలిపారు. అదేవిధంగా వినాయక విగ్రహ మండపం ఏర్పాటు చేయుటకు ganeshutsov.apolis.gov.in వెబ్సైట్ నందు వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎక్కడెక్కడైతే ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారో దానికి ప్రభుత్వము ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసుకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలంటే పోలీసు దగ్గర పర్మిషన్, రెవెన్యూ వాళ్ళ దగ్గర పర్మిషన్, పైరుల దగ్గర పర్మిషన్ ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండా కేవలం మీరు ఆన్లైన్లో గానా మీరు ఈ ఒక వెబ్ ఉంది, వెబ్ యూటీ వెబ్, దాని ద్వారా మీరు ఈ లింకు క్లిక్ చేసేసి దాని ద్వారా మీరు కానీ మీ దానికి కొన్ని కాలమ్స్ ఉంటాయి, దాన్ని ఫిల్అప్ చేస్తే కన్నా ఎక్కడెక్కడైతే మీరు ఏరియా మీ పిన్ కోడ్ తర్వాత ఈ ల్యాండ్ ప్రకారంగా ఎక్కడైతే మండపం ఏర్పాటు చేసుకుంటుందో ఆ ఏరియాకు మేము వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి ఫైల్లో కూడా అక్కడ ఏమన్నా అంటే ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, రెవెన్యూ వాళ్ళు చేసి విజిట్ చేయడం కానీ జరుగుతుంది. లేదా మీకు అవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్, అంటే ఒక నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు దానికి వాట్సాప్లో జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే కూడా కన్సర్న్ వాళ్ళు మీకు ఫోన్ చేసేసి ఎక్కడ మీరు వినాయక మండపంలో ఏర్పాటు చేసుకుంటారో ఆ ప్రాంతాల్లో మీకు పర్మిషన్ రావడానికి సులువుగా మార్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కొంత అమౌంట్ కట్టాల్సి జరుగుతుంది. ఆ అమౌంట్ కడితే కానీ మీకు ఈ ఫైర్ తర్వాత ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. కాబట్టి ఈ నంబర్ వచ్చేసి 7950958000 ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. కన్సర్న్ వాళ్ళు వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి విజిట్ చేసేసి ఆ ఏరియా యొక్క ఎట్లా ఉంది ఏ కథ అనేసి విజిట్ చేసేసి మీకు మండపం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తారు. అదే విధంగా ఎక్కడ చేయాలనేది కూడా మీకు చెప్తారు. అక్కడ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ మెజర్మెంట్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాగా కృషి చేస్తున్నారని పేర్కొన్న కంచర్ల శ్రీకాంత్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కృష్ణా జిల్లా కలిసి ముందుకు వెళ్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించకూడదని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం కేఆర్పురంలో బెంగళూరు టీడీపీ ఫోరం 11వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర మంత్రి సవితమ్మ, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, శాసనసభ్యులు సురేంద్రబాబు, డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నవశకం మంచి రోజులు వచ్చేశాయి. కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేందుకు యువత ఎంతగానో కష్టపడ్డారని తెలియజేశారు. నెక్స్ట్ జనరేషన్ కావాల్సిన లీడర్షిప్ కూడా కుప్పంలో తయారు చేయడానికి ఐడెంటిఫై
నిజంగా చాలా అంటే చాలా గొప్పగా పనిచేసిన వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే చంద్రగిరి నియోజకవర్గం పాకాల ఆర్టీసీ బస్టాండులో నూతన బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే పులవర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండులో నూతన బస్సు సర్వీసులను చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ప్రారంభించారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్ రవిచంద్ర ఆర్టీసీ అధికారుల ఆహ్వానం మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరై పాకాల ఆర్టీసీ బస్టాండ్లో తిరుపతి నుండి బెంగళూరుకు మరియు తిరుపతి నుండి కాణిపాకంకు వయా పాకాల మీదుగా బస్సులను నూతనంగా ప్రారంభించారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలు 7వ తేదీ నుండి ప్రారంభమవుతాయని, అదేవిధంగా కాణిపాకం పుణ్యక్షేత్రానికి నిత్యం భక్తులు వస్తూ పోతూ ఉంటారని, బెంగళూరుకి పాకాల నుండి బస్సు సౌకర్యం లేనందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, పాకాల మండల జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం క్రీడా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని పేర్కొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటిలో 2వ సౌత్ జోన్ టార్గెట్ బాల్ ఛాంపియన్షిప్ 2024-2025 ఫైనల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. మంత్రి మండిపల్లి ఈ క్రీడలలో పాల్గొన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి రాష్ట్రాల క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో క్రీడా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి కార్యక్రమం చేపట్టకుండా, క్రీడా శాఖకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ఎన్నికలకు జరిగే ముందు 130 కోట్లతో ఆడుదాం ఆంధ్ర అనే దరిద్రమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చి క్రీడా సొమ్మును దోచుకున్నారని పేర్కొన్నారు. సొమ్మును స్వాహా చేసినట్లు తేలితే ఎంతటి వారినైనా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జరగబోవు ఈ 5 ఏళ్లలో క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు రాయచోటి పట్టణంలో భారతదేశ సంబంధించిన సౌత్ ఇండియన్ సెకండ్ టార్గెట్ బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ లీగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి విచ్చేసిన క్రీడాకారులకు అలాగే కోచెస్కి అయితేనేం అందరికీ ప్రతి ఒక్కరికి రాష్ట్ర శాప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇది కొత్త క్రీడ, అనతి కాలంలోనే మంచి క్రీడగా చాలామంది క్రీడాకారులు ఈ క్రీడపై మక్కువతో భారతదేశంలో ఆడుతున్నారు. అలాగే ఈ క్రీడను ప్రోత్సహిస్తున్న ఎవరైతే పెద్దలున్నారో భారతదేశం తరఫున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వానితో ఆర్థికపరమైన సంబంధాలు కూడా లేకుండా వాళ్ళ సొంత నిధులతోనే ఈ గేమ్ను ప్రోత్సహించారు, ఈరోజు వరకు తీసుకొచ్చారు. ఈరోజు రాయచోటి పట్టణంలో ఇది సౌత్ జోన్ సెకండ్ జోనల్ మీటింగ్ జరగడం, అలాగే ఇక్కడే ఈ గేమ్ యొక్క ఫైనల్ జరగడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ తరఫున రాబోయే కాలంలో ప్రోత్సాహకరంగా మన రాష్ట్రం నుంచి ఆడే క్రీడాకారులకు మంచి జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా.
వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పాకాలలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో జనసేన పార్టీ కార్యాలయం పాకాల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాదులు ప్రారంభించారు. జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, తిరుపతి జనసేన పార్టీ మహిళా నాయకురాలు సుభాషిణీలు, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజా బాబు రెడ్డి, మండల నాయకులు తదితరులు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆంజనేయ స్వామి గుడి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీగా వచ్చారు. అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. 20 సంవత్సరాలు కలిసే జనసేన తెలుగుదేశం పార్టీ పనిచేస్తాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా మీలో కుటుంబ సభ్యుడిగా ముందుండి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా పనిచేసినటువంటి మన రాజధాని గారికి, అదేవిధంగా మరొక సోదరి సుభాష్ గారికి, అదేవిధంగా మన మనోహర్ గారు, మీరందరూ తెలిసి ఎలక్షన్ కూడా మీరందరూ టీం పనిచేశారు. అందువల్ల ఇక్కడ వచ్చిన అందరికీ, అదేవిధంగా దశరథ నాయుడు గారికి, మన గారికి, తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి, అదేవిధంగా జనసేన పార్టీ మండల నాయకులకి, బీజేపీ మండల పార్టీ నాయకులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏం లేదు, మీకు అందరూ తెలుసు. నేను ఒకటే, తెలుగుదేశం జనసేన బంధం ఇంకా 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా కలిసి ఉంటుంది. అభిప్రాయ భేదాలు పెట్టేందుకు చాలా మంది వస్తారు, దాన్ని నమ్మకండి. మీరు ఏది సమస్య వచ్చినా నా దృష్టి పెట్టి నేను కంపల్సరీ చేసి పెడతా. నేను ఏదైతే ఎమ్మెల్యే విషయంలో ఏం చెప్తాను, మీ అందరికి అన్నదమ్ముడు లాగా ఇంట్లో కుటుంబ సభ్యులు లాగా ఉంటాను, అదే విధంగా ఉంటా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా యాదాద్రిలో గిరి ప్రదక్షిణ చేసిన జనసేన నాయకులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు వరంగల్ జిల్లా జనసేన సైనికులు, నాయకులు. దాదాపు 100 మంది జనసేన సైనికులు, నాయకులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు చేసి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. వరంగల్ జనసేన సైనికులకు యాదాద్రి జిల్లా నాయకులు మామిడాల రమేష్ స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమంతా అభిమానం కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ అన్న గారికి మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన. జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వరంగల్ నుంచి వచ్చిన జనసేనకు మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే మా దేవుని బర్త్డే సందర్భంగా జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తాడని మా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే నిండు ఆరోగ్య అష్టైర్యాలతో బాగుండాలని, అన్నగారు బాగుండాలని, అది లక్ష్మీ నరసింహస్వామి ఆయన దీవెనలు మా రాబోయే రోజులలో మా లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే దేవుణ్ణి 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, అలాగే ప్రజలు కూడా
ఆయన చేసిన పాలన చాలా అభివృద్ధి పరుస్తా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు అన్నగారి మీరు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కూడా మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. గడ్డం రాకేష్, వరంగల్ జిల్లా జనసేన నాయకుడిని. ఓకే, శ్రీని నటుడు జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున గిరి ప్రదర్శనకు రావడం జరిగింది యాదగిరిగుట్టలో. మా ఉద్దేశం ఏంటంటే ఈ యాదగిరిగుట్టలో గిరి ప్రదర్శన చేయడానికి కారణం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్న స్థాయిలో డిప్యూటీ సీఎం అయితే అయ్యారు. ఇంకొక అడుగు దూరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టాలని కోరిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కూషాయిగూడ డీమార్ట్ ఎదురుగా గత 2 నెలల కాలంగా ప్రధాన రహదారిపై పొంగుతూ శివసాయి నగర్ వీధులకు ముంచెత్తుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ కాలువను కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్, సర్కిల్ ఇంజనీరింగ్ ఈఈ హర్లాల్, ఏ కీర్తి తదితరులతో కలిసి పరిశీలించారు. జోరున కురుస్తున్న వర్షంలో శివసాయి నగర్, నాగార్జున నగర్, ఫేజ్ 1, సాయిమిత్ర టవర్స్, విఎన్ రెడ్డి నగర్ తదితర కాలనీల ప్రతినిధులతో కలిసి పొంగుతున్న అండర్ గ్రౌండ్ మురుగు కాల్వలను, పాడైన రోడ్లను కాలి నడకన తిరుగుతూ పరిశీలించారు. యుద్ధ ప్రతిపాదికన పక్కాగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ జగన్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ ప్రతినిధులు, నాయకులు ఎంపల్లి పద్మారెడ్డి, నేమూరి మహేష్ గౌడ్, సారా అనిల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు చూడలేక ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక పిఎస్సిఎస్ వైస్ ప్రెసిడెంట్ కల్వా నరేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రైతులకు రుణమాఫీ అయిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా రుణమాఫీ కాని వారు ఉంటే అధైర్యపడవద్దని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ కాని రైతుల నుండి వివరాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ తప్పకుండా అవుతుందని తెలియజేశారు. 595 మంది రైతులు అప్లై చేసుకుంటే 454 మంది రైతులకు రుణమాఫీ అయిందన్నారు. కొత్తగా 200 మంది రైతులకు రుణమాఫీ అయిందని పేర్కొన్నారు. ఏదో రేషన్ కార్డు లేని వారు, ఆధార్ కార్డు లేని వారు రుణమాఫీ అయి ఉండకపోవచ్చు. అధికారులు వాటిని కూడా పూర్తి చేసి రైతులకు రుణమాఫీ తప్పకుండా జరుగుతుందని పేర్కొన్నారు. సహకార సంఘం నుంచి సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చెక్కులు అందజేయడం జరిగింది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచింగ్ లేకనో, రేషన్ కార్డుల పేరు లేకనో వాళ్ళందరినీ కూడా స్థానిక ఏఓ ద్వారా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అర్హులందరికీ ఏవైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయో వీటి ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయితే కేవలం ప్రతిపక్షాలు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, రైతులలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎవరైతే స్థానిక కౌన్సిలర్లు ఉన్నారో
ఈ ప్రాంతంలో ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ రుణమాఫీ జరిగింది. మరి వాళ్ళందరూ రుణమాఫీ జరిగిన తర్వాత కూడా ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉనికి ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా రైతాంగాలు గతంలో కూడా పక్షాన రుణమాఫీ చేసింది కాంగ్రెసే. మళ్ళా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్. మరి ఎవరికైతే రుణమాఫీ కాలేదో మా కార్యకర్తలకు కానీ మా దగ్గర దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు రుణమాఫీ వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి అది కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మరి ఎవరైనా రైతుది కాకపోతే కూడా మా దృష్టికి తీసుకురండి. మీకు కూడా రుణమాఫీ కూడా మీ అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరొకసారి ప్రతిపక్షాలకు గుర్తు పలుకుతా ఉన్నా. మరి ఏదైతే ఒక మంచి మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మరి దాన్ని స్వాగతించాల్సింది పోయి మీరు నీచమైన ఆరోపణలు చేస్తే తగదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు 2 లక్షల రుణమాఫీ ఈ రోజుకు కూడా యజ్ఞంలా కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 595 మందికి గాను ఇప్పటి వరకు అర్హులైనటువంటి 420 మందికి లబ్ధిదారులకు మనం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం కూడా. ఇంకొక 100 మందికి సాంకేతిక లోపాల వల్ల ఆధార్ కార్డు కానీ ఇంటి పేరు కానీ వివిధ సమస్యలతోని ఆగిపోవడం జరిగింది. అట్టి విషయమై కూడా రైతులను పిలిపించి మనం ఈరోజు మాట్లాడి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాం. వాళ్ళందరికీ రుణాలు యథావిధిగా కొనసాగించి మళ్ళిస్తూ ఉన్నాం. గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అసైన్మెంట్ ల్యాండ్లకు పూర్తి స్థాయిగా రుణాలను రద్దు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లకు లావణి పట్టాలకు పూర్తి స్థాయిగా పట్టాదారులు ఎలా అయితే ఉన్నారో పట్టా భూములకు ఎట్లా అయితే ఇస్తున్నామో పరంపొగులకు కూడా అదే మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఎంతో ఆనంద ఉత్సాహాలలో ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై కూర్చొని 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడైందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీపీకి, కౌన్సిలర్లకు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులకు ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ట్యాలెంట్ టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.